సికింద్రాబాద్ తాడ్బండ్ దేవాలయంలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదని, కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని భక్తులు నమ్మకూడదని ఆయన తెలిపారు. ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని వెల్లడించారు. అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో శనివారం జరిగే పూజలకు ఎలాంటి ఆటంకం లేకుండా బాధ్యత వహిస్తానని అన్నారు. కొంతమంది రాజకీయ శక్తులు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రతి శనివారం రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు జరిగే భజన సత్సంగ కార్యక్రమాల విషయంలో పుష్పగిరి పీఠాధిపతి అభ్యంతరాలు తెలపగా అభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమంలోనే ఈ విషయం భక్తుల వరకు చేరడంతో భక్తుల అపోహలకు గురయ్యారని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఆలయంలో జరిగే కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. దేవాలయాల విషయంలో రాజకీయం చేస్తున్న వారిపై, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవన్నీ కాకుండా కూడా ఇవన్నీ చేయడానికి నుంచి గవర్నమెంట్ రావడం వల్ల కొన్ని డిస్కషన్స్ లోపాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ సరి చేసిన కొంచెం టైం పడుతుంది. మీరందరూ సహకరిస్తేనే అవి సెట్ అయ్యింది. ఇది భక్తులతో నడుస్తున్న అనేది ఉండాలి కదా, ఉంటుంది. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రూల్స్ మార్చుతుంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా ఏముండదు. ఇప్పటి నుంచి మనకు ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఏంటంటే 1 o'clock నడిపించేది ముఖ్యం. దాని తర్వాత అవన్నీ కూడా మెయిన్ అంశం. దర్శనాలు మనం కొందరు వెహికల్స్ లోపలికి అలౌ చేస్తారు, ఏ రూల్ ప్రకారం చేస్తున్నారు అదేం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవాలయంని 1 o'clock దాకా తెరిచి ఉంచుతాము. దాని ప్రకారంగా ప్రధానంగా ఏదైతే ఈ సమస్య గురించి మీరు ఇప్పుడు చెప్తున్నారు, 1 గంట దాకా గతంలో ఉండేది, దాన్ని కూడా కొనసాగిస్తున్నామని మీరు చెప్పారు. రెండో అంశం తెర మీదకి వచ్చింది. తాడుబంటి ఈఓ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇష్యూ అనేది మెయిన్ ఇది. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే నాకు రాసేయండి, ఐ విల్ డెఫినెట్లీ ఎంక్వైరీ. మీరు చెప్పండి. నేను చెప్పాను పబ్లిక్ నుంచి అది కాదండి. ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి. ఆందోళన చేయడానికి కూడా తనకు అవసరాని కోసం ఏ వ్యక్తి చేస్తున్నా తను చేసుకోవడానికి ఉంటుంది. వాస్తవం అంటే మేము చూస్తే కానీ ఎంక్వైరీ చేస్తే కానీ చెప్పగలుగుతాం. లేకపోతే చెప్తాను చెప్పండి. లేదా వాళ్ళు ఎవరైనా అన్యాయం జరిగిందని మాకేమైనా లెటర్స్ ఇస్తే డెఫినెట్లీ ఎంక్వైరీ టు ద ఇష్యూ. డోంట్ వరీ. ఓకే. ఒక ఈఓ మీద 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని వాళ్ళు బాహాటంగా అంత చేస్తామండి. ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా. 100% ఈఓ మీద ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా we will definitely enquire into the issue. ఓకే. ఈ ఈఓ గారు వచ్చిన తర్వాత తాడ్బండ్ దేవాలయంలో భక్తుల మనోభావాలు భయంకరంగా దెబ్బతింది. ఆయన నేను చెప్తా పట్టు ప్రైవేట్ మేనేజ్మెంట్ కి పబ్లిక్ మేనేజ్మెంట్ కి మధ్యలో పాపం మాదిరిగా ఉంటాడు. దానివల్ల ఆయన కూడా కొన్ని ఒడిదొడుకులు ఫేస్ చేస్తున్నాడు. దయచేసి 1 year అంటే ఇమీడియట్ గా రాదు కదా. 1 year లో చేంజ్ రాదు, కొద్దిగా టైం తీసుకుంటారు. కాబట్టి మీరు అందరూ గమనించండి, అవన్నీ కూడా సెట్ అయ్యాయి. ఓకే. ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. అదే కార్యక్రమాన్ని చేసినటువంటి ఏసీపీ బేగంపేట దేవాలయ అర్చకులకు, భక్తులకి, పాత కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఒక చిన్న అంశం మీద విభేదాలు రావడం జరిగింది. ఇంతకుముందు ఈ దేవాలయంలో రాత్రి 1 గంట వరకు దేవాలయం ఓపెన్ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ అభినవోద్ధత నృసింహ భారతి వారి సూచనల మేరకు దాన్ని ఒక్క శనివారమే ఉంటుంది. దాన్ని మార్పు చేద్దామని నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. అది కూడా ఏంటంటే కేవలము భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి ఇచ్చినట్టు తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమము ఇంతకుముందు జరిగిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుంది. అదాదిగా వచ్చేటువంటి సాంప్రదాయాన్ని దట్టు శనివారమే జరుగుతుంది. కాబట్టి ఆ శనివారం జరిగేటువంటి కార్యక్రమాలలో ఎలాంటి లోపాలు లేకుండా ఇంతకుముందు ఎలాగైతే జరిగిందో అదేవిధంగా రాత్రి 1 వరకు కూడా దేవాలయం తెరిచి ఉంచడానికి ఏర్పాటు తీసుకున్నాం. దాని ప్రకారంగా సాంప్రదాయం అనేది ముఖ్యం. ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇంతకుముందు అయితే ఏ విధంగా అందరూ సహకరించి చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా సహకరించి పాత కంపెనీ సభ్యులు కానీ, లోకల్ వాళ్ళు కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. ఊళ్ళో ఎక్కడైనా కూడా జాతరలైనా ఏమైనా కూడా భక్తులతోటే మనకు వ్యవహారం ఉంటుంది. భక్తులు కానీ వాళ్ళు వచ్చే ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలు అనేది దెబ్బతినవుతుంది. ఆ మనోభావాలు దెబ్బతినకుండా మనందరం చూసుకునేటువంటి బాధ్యత దేవస్థానం మేనేజ్మెంట్కి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే
ఇక్కడి నుంచి కూడా దేవాలయం 1 o'clock వరకు ప్రతి శనివారం కూడా ఉంటుంది. భక్తులు వారు చేసుకునేటువంటి భజనలు అవి కూడా చేసుకోండి. అయ్యగారు మీరు కూడా అందరికీ దాని విధంగా సహకరించి క్లియర్ చేయండి. ఓకే, ఇంతకుమంది వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు యువతో వేరే మాట్లాడండి, సందర్భానుసారంగా వాళ్ళు చేసేయండి. ఈ ఆనవాయితీగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అసలు ఎందుకు దీన్ని ఈ విధంగా తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? అది విశ్వభారతి గారు వచ్చినప్పుడు డిస్కషన్ జరిగింది. వచ్చినప్పుడు అయితే చూస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. దానివల్ల ఇది. సో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఆనవాయితీ సాంప్రదాయమే ముఖ్యము అంటారు కదా. సాంప్రదాయము చట్టం కంటే కూడా ఎక్కువ ఇది అనేటువంటి. సో సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్, అనాదిగా వస్తున్నదని మనం అట్లాగే చేద్దాము. మీ అందరి సంతోషంగా మాకు ఈ కమిటీని ఎందుకు అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా తయారు చేసి పోతారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళే విఐపీలు ఇక్కడ. ఉద్దేశం ఏంటంటే గత 10 రోజుల నుంచి 15 రోజులకి ఈ టెంపుల్కి అధిపతి అయిన వారు అర్చకులతోటి ఈఓ తర్వాత 10 o'clock తర్వాత 9:30 తర్వాత గుడిని బంద్ చేయాలని చెప్పడం జరిగిందంట. దానికి ఈ అర్చకులపతి కాబట్టి వారితోటి మాట్లాడిన తర్వాత ఈఓ గారు వీళ్ళు డిసైడ్ ఏం చేశారంటే పబ్లిక్ తోటి మళ్ళీ భక్తులతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని. అదే మెసేజ్ పబ్లిక్ దేవుళ్ళని మనం అందరం ఒక్క వాళ్ళే కాదు. ఇప్పుడు ఇక్కడ తాడుబంద్ ఉందంటే అన్ని దేవుళ్ళని మొక్కిన వాళ్ళు కూడా తాడుబంద్ ఆంజనేయ స్వామిని మొక్కుతారు. పుట్టి కొందరే ఈ దేవుని మొక్కాలా, కొందరే ఆ దేవుని మొక్కాలని లేదు. అందరూ హిందువులు అన్న వాళ్ళందరూ దేవుళ్ళ గుడికి వస్తారు, అందరూ మొక్కుతారు. ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి మీద భక్తి శ్రద్ధ ఉంది, వారి ఆశీర్వాదం అందరిపైన ఉంది. మీరే అని కాకుండా అందరూ, ఒకవేళ నేను ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మరొకటి అందరికీ హెచ్చరిస్తుంది ఏంటంటే కావాలని లేనిపోని అపోహలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాత కల్పిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండడం ముఖ్య కారణం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ సిస్టమే ఉంది, తెలియపరిచినా కూడా కావాలని ఎవరైనా చేస్తే ఖర్చుని తీసుకుంటారని తెలుపుతున్నాం మీ అందరికీ. ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ కూడా క్లారిఫికేషన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బంద్ అయింది మేము తెరిచినాము అలా అని గలాట చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తప్పదు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటుంది. ఎందుకంటే మాటికి ఈ అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం చేయాల్సిన అవసరం మాట్లాడాలని బీజేపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు రాజకీయం చేస్తుంది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఎవరు చేస్తున్నారు, ఎవరు దీని వెనుక ఉన్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు అనేసి. ఇప్పుడు ఇంత మంచిగా గుడి నడుస్తుంది, అందరూ సంతోషంగా ఉన్న వాతావరణాన్ని కావాలని డిస్టర్బెన్స్ చేయాలి, ఇదే అంశాన్ని క్యాచ్ చేసుకోవాలని ఇదే పని మీద ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కూడా నేను కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో హై లెవెల్ వాళ్ళతో మాట్లాడాను. ఇలాంటి చేసే వాళ్ళ మీద కఠినమైన శిక్ష లేకుంటే డిస్టర్బెన్స్ చాలా జరగబోతుంది. కావాలని చేసిన వాళ్ళ మీద తప్పదు. ఎందుకంటే ఇంత క్లుప్తంగా మొత్తం డిపార్ట్మెంటే చెప్పినాక ఇంకెవరైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటుంది. ఆనాటి నుంచి రాత్రి 1 గంట దాకా శనివారం నాడు ఓపెన్ ఉంటుంది. అదే మాదిరిగా ఉండాలని చెప్తే నా దృష్టికి కొంతమంది వచ్చి ఇదే చంద్రకాంత్ కూడా వచ్చి చెప్పడం జరిగింది, ఇట్లా బంద్ చేస్తున్నారంటే నేను కూడా తెలుసుకున్న తర్వాత నేను ఎండోన్మెంట్ మంత్రి గారితో పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి అందరం తెలుసుకున్నది మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ శనివారం నాడు ఈ తాడుబంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ 1 o'clock వరకు కంటిన్యూ అవుతుంది. వారు తాత్కాలికంగా పుష్పగిరి స్వామివారు చెప్పిన మాటకి స్వామివారు యావత్ తెలంగాణ దేశంలో కూడా పీఠాధిపతులని ఏం కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే అందరూ హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ, ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ గురువులుగా భావిస్తాం కాబట్టి వారి మాటని తీసుకొని వారి ఆలోచనని ప్రజల మధ్యలో పెడితే ప్రజలు అది కాదు ఎలా కంటిన్యూ అయింది అలానే అని చెప్తే నా దృష్టికి కూడా వస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారులైన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా 1 o'clock కావాలన్నారు. కానీ ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం నుంచి కొంచెం ఏంటంటే నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, బయటి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అరే ఇది మన 9 o'clock బంద్ చేస్తురంట కదా, 9:30 బంద్ చేస్తురంట, వాళ్ళు ఈఓ గారు చేస్తున్నారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆ కన్ఫ్యూషన్ దూరం చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్. ఎలాంటి బంద్ ఉండదు. శనివారం నాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ తాడుబంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాత్రి 1 గంట వరకు ఎలా ఉండేనో ఇప్పటి నుంచి కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి కన్ఫ్యూషన్ కాదు. ఇప్పుడు స్వయాన
ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడితే కూడా ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారిని పిలిపించి వారు కూడా మీకు బహుశా మాట్లాడిండొచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఆంక్షలు శనివారం నాడు యథావిధంగా కొనసాగుతుంది. కొంతమందికి తెలియక ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేసి బంద్ అవుతుంది, ఈఓ గారు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని అనుకుంటున్నారు. అలాంటి మాటలను నమ్మకండి, యథాస్థితిలో నడుస్తుంది. కాబట్టి ఖాళీ జరిగిన ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ దాకా ఈ సబ్జెక్ట్ రావడానికి పీఠాధిపతి గారిని గౌరవించి వారు చెప్పిన మాటని నలుగురితో షేర్ చేసిరు. అక్కడిని ఆ గ్యాప్ని పెద్దగా తీసుకోరు. కాబట్టి వారు కూడా నేను కూడా అడిగాను, వారు చెప్పడం మీరు ఎలా చేశారంటే వారు ఏదో పత్రం రాసిచ్చారంట. వారు ఎవరికైనా కూడా ఏ గుడికైనా కూడా రాసిచ్చే పద్ధతి ఉంటుందంటే అదే రాసిచ్చే పద్ధతులని వీళ్ళు కొంచెం ఆలోచన పబ్లిక్ తోటి పెట్టిరు. పబ్లిక్ భక్తులు వద్దన్నందుకు ఆగిపోయింది. దయచేసి ఈ అంశంని ఇక్కడి నుంచి ఆపేసేయండి. శాంతి భద్రతలను కాపాడుకుందాం. అనునిత్యం గుడిల మీద రాజకీయం కొంతమంది చేస్తున్నారు. ఆ రాజకీయం మానవత్వానికి కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలా. మీరు తండ్రులను బాగా చూసుకోవాలా, కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలా. ప్రతి విషయాన్ని ఏమీ లేదు. మీకు ఎక్కడైనా కూడా ఏమైనా చేంజ్ అయ్యి ట్రాన్స్ఫర్లు అయి కొత్త వాళ్ళు వస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందుకి ఇక్కడ ఈ సీటు మీద కూర్చొని ఇక్కడ వ్యవహారం ఎక్కడున్నా కూడా కొంచెం వాళ్ళకి దాని మీద ప్రేమ కావచ్చు, కొంచెం వాళ్ళకి దాని మీద ఆత్మీయత లాభాలు పెరిగిపోయి ఇక్కడ నుంచి పోయిన తర్వాత వాళ్ళకు మేము ఆరోపణలు ఏమైనా చేస్తే కూడా ప్రతి ఒక్కటి నేను పర్సనల్గా చెక్ చేశాను. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేశారు. ఎక్కడ ఏమీ లేదు. కొంతమంది వీళ్ళ పర్సనల్ గొడవలకి ఈ పబ్లిసైజ్ చేసి పొలిటిసైజ్ చేస్తున్నారు. దీన్ని ఇట్లా చేయకుండా అలాంటి చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తప్పదు. ఎవరు చేసినా కూడా వాళ్ళ యాక్షన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మార్పు కావాలి. గుడికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ అవసరం. గతంలో ఏమో జరిగిపోయింది, ఎప్పటికీ అది జరగాలని కరెక్ట్ కాదు. దాన్ని ఎవరో వచ్చి కాపాడుతారు, సిస్టమైజ్ చేస్తారు. కాబట్టి సిస్టమైజ్ చేస్తే కొంతమందికి ఇబ్బందికరం ఉండొచ్చు. ఆ ఇబ్బందికరం వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏమైనా చేస్తే మాకు తప్పనిసరిగా పోలీస్ యాక్షన్ తీసుకోవాలని కూడా వారిని కోరడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పాలక మండలి మీ హయాంలో నూతన పాలక మండలి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది? అది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మీకు కూడా అది కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలియపరుస్తాం. ఈరోజు మన జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు గారు కూడా అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇచ్చేసిన అందరికి కూడా నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ తాడ్బాండ్ హనుమాన్ టెంపుల్ని ఏదో 10 o'clockకి నైట్ క్లోజ్ చేస్తామని, తర్వాత ఇక్కడ భజనాలు ఇట్లాంటి 10 తర్వాత జరగవని ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా లాస్ట్ సాటర్డే కూడా కొంతమంది మన సిటీ నుంచి చాలా చోట్ల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు అది అని చెప్పి కొంతసేపు వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. నేను కూడా అటెండ్ అయిన రోజు, నేను మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఈఓ గారు అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో 10 o'clock నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తారని వాళ్ళు చేయడం జరిగింది. అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కూడా అట్లాంటిది ఏం లేదు, సరే ఏదో ఒక డిస్కషన్ వచ్చింది, అయితే ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క మీటింగ్ సందర్భంలో కూడా స్పష్టంగా మన జాయింట్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఆనవాయితీ ఏదైతే ప్రాక్టీస్ ఉందో యథావిధంగా 1 o'clock వరకు సాటర్డే టెంపుల్ తెరిచే ఉంటుంది. ఇంతకుముందు ఏ విధంగా జరిగినాయో కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగింపు చేస్తామని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడితోటి దీనికి సమాప్తం చేయాలి. ఇక దీన్ని మరీ వేరే విధంగా సోషల్ మీడియాలో అన్నెసరిగా ప్రాపగేట్ చేసేటట్లు, కొద్దిగా మనోభావాలు దెబ్బతీసేటట్లు ఏదైనా సర్క్యులేట్ చేయటం, తర్వాత ఈ డిస్కషన్లు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.